యూపీఎస్సీ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి 4, 2026. దరఖాస్తుకు చివరి తేదీ 24 ఫిబ్రవరి 2026 సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 24 మే 2026. మొత్తం ఖాళీలు సుమారు 933. ఇందులో 33 ఖాళీలు దివ్యాంగులకు కేటాయించబడ్డాయి. ఇక అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా upsconline.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయోపరిమితి వచ్చేసరికి ఆగస్టు 1, 2026 నాటికి 21 ఏళ్ళు నిండి ఉండాలి మరియు 32 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయో సడలింపు ఉంటుంది. ఇక విద్యార్హత వచ్చేసరికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జనరల్ ఈడబ్ల్యూఎస్ 6 ప్రయత్నాలు మాత్రమే. ఇక ఓబీసీ వారికి 9 ప్రయత్నాలు. ఎస్సీ ఎస్టీ పరిమితి లేదు. ఇక పరీక్ష 3 దశల్లో జరుగుతుంది. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష, ఆబ్జెక్టివ్ టైపు 2 పేపర్లు. మెయిన్ పరీక్ష రాత పరీక్ష, డిస్క్రిప్టివ్. ఇక మూడవది ఇంటర్వ్యూ. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు 100 రూపాయలు. ఇక మహిళలు, ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. దరఖాస్తులో తప్పులు దొర్లితే సరిచేసుకోవడానికి 25 ఫిబ్రవరి 2026 నుండి 3 మార్చి 2026 వరకు ఎడిట్ విండో అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు www.upsc.gov.in ని సందర్శించండి.